హాయ్ హలో వెల్కమ్ టు చిట్టి లాక్స్ స్మార్ట్ చిట్టి లాక్స్ అండి. నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను వచ్చేసి ఎగ్ పులుసు వండుతున్నానండి. నాకు కోడిగుడ్లు ఒకటి ఉన్నా, గోంగూర ఒకటి ఉన్నా, గోడు చిక్కుళ్ళు ఒకటి ఉన్నా, పూలు మాల కట్టడం అన్నా చాలా ఇష్టం అండి. ఇష్టంగా చేస్తాను ఆ పనులు మొత్తం నేను. పొద్దున్న హడావిడి కదా, ఒక పక్క పొంపు వస్తుంటుంది, ఒక పక్క వంట చేసుకోవాలి, హడావిడిగా ఉంటుంది. పొద్దున్నే ఎవరికైనా హడావిడిగానే ఉంటుంది వీళ్ళు. అయితే నేను ఒక మాట చెప్పాలండి. ఏంటో యూట్యూబ్ నాదైతే మౌంటైజ్ అవ్వలేదండి. దానికి కూడా ఏందో చాలా చాలా కండిషన్లు పెడుతున్నారంట. నా యూట్యూబ్ మౌంటైజ్ అవ్వాలంటే మీ చేతిలోనే ఉందండి. ఎందుకంటే మీరందరూ చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు మౌంటైజ్ అయ్యేది. మీరు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నాకు ఇప్పటి వరకు సబ్స్క్రైబర్స్ 387 ఉన్నారండి. నా ఛానల్ మీ చేతుల్లోనే ఉందండి. మీరు అందరూ చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరందరూ నాకు దేవుడితో సమానం అండి. దేనికంటే ఏదో దీనిలోనన్నా కొంచెం మౌంటైజ్ అయితే బాగుంటుందేమో అని చెప్పేసి అనుకుంటున్నానండి. దేవుడి దయ వల్ల మీరందరూ మౌంటైజ్ చేసుకుంటే, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తే నా ఛానల్ చాలామందికి వెళ్తుంది కదండి, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ప్లీజ్ షేర్ లైక్ చేయండి. లాస్ట్ చెప్పాల్సింది ఇప్పుడే చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 ప్లీజ్. నేను అప్పుడు నాకు ఇంకా వచ్చింది కదండి, ఊపు వచ్చింది కదా చేయాలని. నాకు అంటూ డబ్బులు వస్తే నేను రోడ్ల మీద ఉండే వాళ్ళకి, పేదవాళ్ళకి కానీ ఏదైనా సహాయం చేయాలని నా ఆశ అండి, నా కోరిక. అలా చూస్తూ ఉంటే అలా అనిపిస్తుంటుంది నాకు కనుక యూట్యూబ్ మౌంటైజ్ అయితే ఇలాంటి వాళ్ళందరికీ నేను హెల్ప్ చేయగలుగుతాను. చెయ్యాలి, డబ్బులు వస్తే చెయ్యాలి. నా మొదటి సంపాదన వేసే తోటలో కానుక వేయాలి. నెక్స్ట్ అలా ఎవరైనా రోడ్లు అమ్ముతున్న వాళ్ళకి అన్నం పెట్టడం కానీ, వాళ్ళకి ఏదో ఒకటి సహాయం చేయాలి అలా అనుకున్నానండి. మౌంటైజ్ అయితే బాగుంటుంది, మీ చేతిలోనే ఉందండి. చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకొకళ్ళకి పంపించి వాళ్ళని కూడా చేసుకోమని చెప్పండి. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పొంపొచ్చే టైం అయింది. పొద్దున్నే 5కి ఒకసారి వచ్చిందండి, ట్యాంక్ నిండిపోయింది. ఇప్పుడు మళ్ళీ పొంపొచ్చే టైం అయింది. చుట్టూతో మొక్కలకి నీళ్ళు పట్టుకోవాలి. అయితే నేను బియ్యం కడిగిన నీళ్ళన్నీ ఒక డబ్బులో పోసేసి, బకెట్లో పోసేసి స్టాక్ నుంచి చెట్లకు పోస్తానండి. ఒక 2-3 డేస్ నుంచి పోస్తా. అప్పుడు ఏమైందంటే వాటికి ఒక మంచి బలం అంట. అవి పోస్తే మాత్రం చెట్లు భలే బాగుంటాయండి, గ్రీనర్గా ఉంటాయి. ఎక్కడండి ఈ మధ్య నమోదు అవన్నీ నొప్పులుగా ఉంటున్నాయి, బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటున్నాయి. ఎందుకంటే థైరాయిడ్ ఉంది కదా, బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటున్నాయి. అట్లాగే చేసుకుంటూ వస్తున్నా. తప్పదు కదా, పిల్లల కోసం చేసుకోవాలి కదండి. ఏమో దేవుడి దయ వల్ల మౌంటైజ్ అయితే బాగుంటుందండి. నేను మీరు చెప్పుకుంటుంది నా బాధ, అందుకని నేను ఎప్పుడు ఇలా చెప్పుకోలేదండి. మౌంటైజ్ గురించి అప్పుడు మీకు నేను అప్పుడు ఎప్పుడు చెప్పలేదు, చెప్పాలనిపించింది నా బాధ. నేను మా అమ్మాయి ఫోన్ చేసి అంటున్నాను, కొత్త కండిషన్లు పెడుతున్నారు, మనకేమో మౌంటైజ్ అవ్వలేదు, అది విధంగా చూస్తుంది. మాకెవరిని వెళ్ళి సంప్రదించాలో కూడా తెలియదు, ఎందుకు అవ్వలేదు అని. సబ్స్క్రైబ్ వస్తేనే కదా మౌంటైజ్ అయ్యేది, లేదు నాకైతే. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలా అని చెప్పేసి నేనేమో ఆపను, వెనకడిగాను, చేస్తాను. ఎప్పుడు దేవుడు కనిపిస్తారు అనుకుని చేస్తూనే ఉంటాను. నేను ఎవ్వరూ ఛానల్ చూసినా
వాళ్ళకి లైక్ కొడతానండి. లైక్ కొడతా, ఎందుకంటే ఏమైద్ది మనకి అదేమన్నా పోయేది ఏమన్నా మన దగ్గర అనుకొని వాళ్ళకి కొంచెం బూస్ట్ ఆఫ్ ఎనర్జీగా ఉంటుంది కదా మనం లైక్ కొడితే. హెల్ప్ చేసినట్టు ఉంటుంది మనకి. వాళ్ళు అంటుంటారు కదా, మీరు లైక్ కొడితే ఒక లైక్ ద్వారా మా ఛానల్ ఇంకొకరికి వెళ్తూ ఉంటుంది. అదే లాగ్స్ కానీ ఏదైనా ఇంకొకరికి వెళ్తాయండి. అది ఒకటి మీరు కొట్టే లైక్ల వల్ల మాకు బూస్ట్ ఆఫ్ ఎనర్జీ వచ్చింది అని చెప్తుంటారు కదా. అది చెమటలు చూడండి వంటగదిలో ఇదేనండి తెలుసు అంట. అప్పుడు ఏమంటారు 4 months అది కదా మనకి వర్షాకాలం. ఇప్పుడు ఆల్రెడీ 2 months అయిపోయింది. ఇంకా 2 months అయినా వర్షాకాలం. ఇంకా వర్షాలు రావట్లేదు సరిగ్గా. అక్కడనే వరదలు కొత్తగా పడుతున్నాయండి పాపం. మనకు ఒక్క పెట్టి అక్కడ వర్షం పడుతుందేమో. నేను వంటకి వెళ్తానండి. ఇప్పుడు ఏమైందంటే ఆరోగ్యం బాగలేక నడుస్తుంటే కిడ్నీ ప్రాబ్లం వల్ల నడిచి అంత దూరాలు వెళ్తుంటే ఏమవుతుందంటే నాకు ఏమంటారు ఒళ్ళు అలిసిపోతున్నట్టు అయిపోతుంది. కొంచెంసేపు వాకింగ్ చేసినా అదే పరిస్థితి. ఒక అరగంట వాకింగ్ కంపల్సరీ చేస్తా, అదే పరిస్థితి. కానీ చెయ్యాలి, లేకపోతే కంట్రోల్లో ఉండవు మన ఆరోగ్యాలు కానీ ఒళ్ళు కానీ కంట్రోల్లో ఉండదు. 5కి లేచి 5:30 దాకా చేశానండి. చేసేది పడుకున్నాను. మోటార్ వేసి వాకిలి ముందు ముక్కు వేసుకొని పడుకున్నాను. మళ్ళీ పడుకున్నా కానీ మళ్ళీ ఇటువైపు తీసుకుంటారు. మనకి పనులు ఉన్నాయి, వీటి మీదే ఉంటుంది దాసంతా. ఇంట్లో ఆడవాళ్ళు లేకపోతే పనులు అవుతాయండి, అవ్వవు కదా. ఎప్పుడన్నా ఓపిక లేనప్పుడు పడుకున్నా, మిగతా అప్పుడు పనుల మీదే ఉంటుంది. కానీ నేను వయసులో ఉన్నప్పుడు పనికి వెళ్ళేదాన్ని. నేను ఏ పనైనా చేస్తాను, పనికి వెళ్ళేదాన్ని. అయితే ముందు రాగానే పడుకోను నేను, నాకు నచ్చదు. నాకు పనులు కావాలి. ఇంట్లో ఫస్ట్ పని చేసుకుంటా. ఇంట్లో పని చేసుకొని అది పడుకోబుద్ధి కాదు కదండి. ఆ వయసులో పడుకోబుద్ధి కాదు. పగలపూట వయసులో ఉన్నాను. ఏది ఇప్పుడు ఆరోగ్య సమస్యల వల్ల పడుకుంటున్నాను. కానీ మునక్కాయలు వేసానండి. కోడిగుడ్లు చాలా బాగుంటాయి. పచ్చాసన కింద తీసుకున్నానండి. టమాటాలు వేసేసాను. పసుపు అండి కొంచెం ఎక్కువ వేస్తాను నేను. పసుపు స్పూన్ తీసుకుని, ఎందుకంటే అది ఆరోగ్యానికి మంచిది కదా. అందుకని చెప్పేసి నేను పసుపు కొంచెం ఎక్కువ వేసుకుంటా. కరివేపాకు వేసుకుంటా ఎక్కువగా. కరివేపాకు అంటే గుర్తొచ్చు, కరివేపాకు కారం చేయాలి. అయిపోయింది కానీ ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా మీ చేతుల్లో పని. వేరే వాళ్ళకు కూడా షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రేక్షకులు అంటే మాకు దేవుడితో సమానం అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. పెట్టేసుకున్నామండి. కాసేపు మగ్గుదాలి కదా టమాటాలు. ఈలోగా గరం మసాలా అయిపోయిందండి. గరం మసాలా తయారు చేసుకుంటాను నేను.